ఇన్ కేస్ నేను కాలేజ్లో ఉండుంటే, నేను ఫ్రెషర్‌ని అయితే ఆర్ నేను బెంచ్ మీద ఉండుంటే, నేను ఖచ్చితంగా నేర్చుకునే ఒకే ఒక్క స్కిల్ పైథాన్. ఎందుకో మీకు బాగా తెలుసు. ఏఐ జాబ్ మార్కెట్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. ప్యాకేజ్‌లేమో 30-40 లాక్స్ అలా వస్తున్నాయి ప్యాకేజెస్. అంతేకాకుండా డేటా అనలిటిక్స్ కావచ్చు, పవర్ బిఐ రోల్స్ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో వీటన్నిటికీ కావాల్సిన ఒకే ఒక కామన్ పాయింట్, కామన్ డాట్ ఐ వుడ్ సే, అది పైథాన్. సో పైథాన్ అనేది మ్యాండేటరీ, మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సో మనం టుడే వీడియోలో అసలు పైథాన్ ఎందుకంత పాపులర్ అయింది, అంతేకాకుండా ఎంత అమౌంట్ ఆఫ్ పైథాన్ నేర్చుకుంటే మీరు గుడ్ ఏఎంఎల్ డెవలపర్ అవుతారు, అంతేకాకుండా దానికి కావాల్సిన రిసోర్సెస్ అండ్ లింక్స్ అనేవి నేను మీకు ఇస్తానన్నమాట. సో హాయ్ ఆల్, టుడేస్ డే 2 ఆఫ్ లెర్నింగ్ ఏఎంఎల్ ఫ్రమ్ బేసిక్స్. మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసుంటే నేను ఆల్రెడీ ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాను ఏఎంఎల్ ఇంజనీర్ అవ్వడానికి. సో మీరు అది రోడ్ మ్యాప్ అనేది ఒకసారి చూడండి. అండ్ నౌ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పైథాన్ ఎందుకంత పాపులర్ అంటే, పైథాన్ ఇప్పుడు అనేది అన్నిట్లో ఉంటుందన్నమాట. అన్నిట్లో దూరిపోతుంది బేసికలీ. వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, అంతేకాకుండా ఆటోమేషన్ కావచ్చు, అంతేకాకుండా ఏఎంఎల్, డీప్ లెర్నింగ్, ఏజెంటిక్ ఏఐ, ఏఐ ఏజెంట్స్, ఇలా అన్నిట్లోనూ తయారైపోయింది. అంటే కూరలో ఉప్పులా తయారైపోయింది అనమాట. అందుకని పైథాన్ అనేది మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అయింది. మీరు పైథాన్లో ఎంత అమౌంట్ ఆఫ్ పైథాన్ వస్తే గుడ్ డెవలపర్ అని అడిగితే, ఇన్ కేస్ నన్నే తీసుకోండి, నేను కూడా పైథాన్లో అంత తోపునేం కాదు. ఇన్ కేస్ నన్ను రేట్ చేసుకోవాలంటే ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 5 ఐ వుడ్ రేట్ మై సెల్ఫ్ యాజ్ 3 to 4. ఫస్ట్ బేసిక్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మనకి తెలిసిన సామెతే, ఫౌండేషన్ అనేది సరిగ్గా లేకపోతే ఏ బిల్డింగ్ అయినా కూలిపోతుంది. సో బేసిక్స్ బాగా నేర్చుకోండి. బేసిక్స్ అంటే మీకు కూడా తెలుసు కదా, లైక్ బేసిక్ సింటాక్స్, స్ట్రింగ్స్, వేరియబుల్స్, ఇఫ్, ఫర్ లూప్, ఊప్స్, కాన్సెప్ట్స్, టుపుల్స్, లిస్ట్, ఇవన్నీ నేర్చుకోండి. అంతేకాకుండా సమ్ అమౌంట్ ఆఫ్ లైక్ మీకు ఒక లాజికల్ థింకింగ్ వచ్చేలా కొన్ని ప్రోగ్రామ్స్లో కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ చేయండి. తర్వాత మెయిన్గా ఫోకస్ చేయాల్సినవి నంపైస్, పాండాస్, డేటా విజువలైజేషన్, డేటా క్లీనింగ్, డేటా ప్రీ ప్రాసెసింగ్. ఈ మూడిటికి బాగా యూజ్ అవుతాయి. ఇవి 3 బాగా నేర్చుకోండి. లైక్ మీరు కొంచెం అమౌంట్ ఆఫ్ డేటా, లైక్ ఒక ఎక్సెల్ తీసుకుని దాన్ని ఎలా క్లీన్ చేస్తారు, ఇన్ కేస్ నల్ వాల్యూస్ ఉంటే ఎలా క్లీన్ చేయాలి, లైక్ డేటాని ఎలా లోడ్ చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్ని నేర్చుకోండి. అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో మిషన్ లెర్నింగ్ గురించి నేర్చుకుందాం. మీకు ఏమైనా లింక్స్ కానీ రెసోర్సెస్ కానీ కావాలి అంటే కమెంట్ డౌన్ ఆర్ డిఎం మీ, ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. ఓకే, బాయ్.